హలో అండి. ఈ వీడియోలో మనం డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ న్యూస్ గురించి చూద్దాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. 2025 నవంబర్ ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 టైటిల్‌ను సాధించిన భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి లక్ష్య సేన్. ఆపరేషన్ సాగర్ బంధు నవంబర్ చివరి వారంలో శ్రీలంకలో దిత్వా తుఫాను వల్ల భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివల్ల శ్రీలంకలో భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగాయి. అయితే వీరికి సహాయం చేయడానికి భారతదేశం ఆపరేషన్ సాగర్ బంధు అనే పేరుతో మానవతా సహాయం మరియు విపత్తు ఉపశమనం మిషన్ను ప్రారంభించింది. వరదలు మరియు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకు సహాయ సామగ్రిని అందించడం, అలాగే రక్షణ కార్యక్రమాలు చేపట్టడం మరియు వైద్య సహాయం, రవాణా సహాయం అందించడం ఆపరేషన్ సాగర్ బంధు యొక్క లక్ష్యం. ఈ ఆపరేషన్ ద్వారా నైబర్హుడ్ ఫస్ట్ అనే నినాదాన్ని మరోసారి ఇండియా చాటి చెప్పింది. ఇక సాగర్ బంధు అనగా సముద్ర స్నేహితుడు అని అర్థం. శ్రీలంక వారు ఇండియాకు సముద్రంతో అనుసంధానించబడి ఉంటారు. అందుకే ఈ ఆపరేషన్‌కు సాగర్ బంధు అనే పేరు పెట్టారు. ఇక ఈ ఆపరేషన్‌లో భాగంగా 53 టన్నుల టెంట్లు, దుప్పట్లు, అత్యవసర వస్తువులు, ఆహారం, మందుల వంటివి అందించారు. అలాగే ఈ ఆపరేషన్ కోసం ఐఎన్ఎస్ విక్రాంత్ మరియు ఐఎన్ఎస్ ఉదయగిరి ద్వారా అత్యవసర సహాయ సామగ్రిని శ్రీలంకకు తరలించారు. అంతేకాకుండా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం నుంచి 2 స్పెషల్ టీమ్స్ రెస్క్యూ ఆపరేషన్‌లను నిర్వహించారు. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా భారతీయ పౌరులను సురక్షితంగా ఇండియాకు తరలించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 2025 ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంను జరుపుకుంటారు. ఎయిడ్స్ దినోత్సవంను మొట్టమొదటిసారిగా 1988 సంవత్సరంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వహించింది. హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించడానికి, అలాగే ఎయిడ్స్ వ్యాధితో మరణించిన వ్యక్తులను గౌరవించడం మరియు వారి జ్ఞాపకార్థం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంను ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఇక 2025 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి ఓవర్‌కమింగ్ డిస్రప్షన్, ట్రాన్స్‌ఫార్మింగ్ ది ఎయిడ్స్ రెస్పాన్స్. దీనిని తెలుగులో అంతరాయాన్ని అధిగమించడం, ఎయిడ్స్ ప్రతిస్పందనను మార్చడం అని అంటారు. ఇక ఇండియాలో ఎయిడ్స్ వ్యాధిని నియంత్రించడానికి జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు 5 దశలలో నిర్వహించారు. మొదటి దశ 1992 నుంచి 1999 వరకు జరగగా, రెండవ దశ 1999 నుంచి 2006 సంవత్సరం వరకు జరిగింది. ఇక మూడవ దశ 2007 నుంచి 2012 వరకు జరిగింది. ఇక నాలుగవ దశ 2012 నుంచి 2017 వరకు జరిగింది. నాలుగవ దశలో హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక ఐదవ దశ 2021 నుంచి 2026 వరకు జరగనుంది. ఐదవ దశ కోసం ఇండియా 15,471.94 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఇక 2030 సంవత్సరంలోపు ఇండియాలో ఎయిడ్స్‌ను అంతం చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ఆసియా పవర్ ఇండెక్స్ 2025 ఆసియా ఖండంలో అత్యంత శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన దేశాల వివరాలను ఆసియా పవర్ ఇండెక్స్ అందిస్తుంది. ఆసియా పవర్ ఇండెక్స్‌ను ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్ ప్రచురిస్తుంది.
ఈ నివేదికను మొట్టమొదటిసారిగా 2018 సంవత్సరంలో విడుదల చేశారు. ఇక 7వ ఎడిషన్‌ను 2025 నవంబర్ 29న విడుదల చేశారు. మొత్తం 27 దేశాల నుంచి సేకరించిన డాటా ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తుంది. అలాగే మొత్తం 8 అంశాల ఆధారంగా చేసుకొని నివేదికను రూపొందించారు. అవి ఆర్థిక సామర్థ్యం, సైనిక సామర్థ్యం, ఆర్థిక సంబంధాలు, సాంస్కృతిక ప్రభావం, స్థితిస్థాపకత, భవిష్యత్తు వనరులు, రక్షణ నెట్వర్క్ మరియు దౌత్య ప్రభావం. ఇక ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో ఇండియా 3వ స్థానంలో నిలిచింది. ఈ నివేదికలో ఇండియా 100కి 40 స్కోర్ సాధించింది. ఇక ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాలొచ్చేసి 80.4 స్కోర్‌తో అమెరికా మొదటి స్థానంలో నిలవగా, 73.7 స్కోర్‌తో చైనా రెండవ స్థానంలో నిలిచింది. ఇక 40 స్కోర్‌తో ఇండియా మూడవ స్థానంలో నిలవగా, 38.8 స్కోర్‌తో జపాన్ నాలుగవ స్థానంలో నిలిచింది. ఇక 32.1 స్కోర్‌తో రష్యా ఐదవ స్థానంలో నిలిచింది. ఇక ఈ ఇండెక్స్‌లో చివరి 5 దేశాలొచ్చేసి 4.6 స్కోర్‌తో పపువా న్యూ గినియా 27వ స్థానంలో నిలవగా, 4.8 స్కోర్‌తో తిమోర్ దేశం 26వ స్థానంలో నిలవగా, 5.0 స్కోర్‌తో నేపాల్ 25వ స్థానంలో నిలిచింది. ఇక 6 స్కోర్‌తో మంగోలియా 24వ స్థానంలో నిలవగా, 7.1 స్కోర్‌తో మయన్మార్ 23వ స్థానంలో నిలిచింది. ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ 2025 ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జై షా ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును గెలుచుకున్నాడు. క్రికెట్‌కు జై షా చేసిన సేవలకు గాను ఈ అవార్డు లభించింది. ఇక ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును జాతీయంగా, అంతర్జాతీయంగా అత్యధిక ప్రభావం చూపించిన భారతీయులకు అందజేస్తారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంను నవంబర్ 28, 2025న నిర్వహించారు. ఇక ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2025 యొక్క థీమ్ వచ్చేసి ఇండియాస్ ఇన్విజిబుల్ ఐకాన్స్. అలాగే ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను సిఎన్ఎన్ న్యూస్ 18 ఛానల్ 2006 సంవత్సరంలో ప్రారంభించింది. బిజినెస్, స్పోర్ట్స్, కల్చర్, ఎంటర్‌టైన్‌మెంట్, సామాజిక ప్రభావం, వాతావరణం లేదా పర్యావరణం, యువత మొదలైన రంగాలలో ఈ అవార్డును అందిస్తారు. ఇక 2025 యొక్క అవార్డుల వివరాలు చూస్తే బాబా కళ్యాణి బిజినెస్ అవార్డు గెలుచుకోగా, సురుచి ఫోగట్ స్పోర్ట్స్ అవార్డును గెలుచుకుంది. ఇక హర్మన్‌ప్రీత్ కౌర్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్ అవార్డు గెలుచుకోగా, అహన్ పాండే మరియు అనిత్ పాడ్డా జంజీ ఐకాన్ అవార్డును గెలుచుకున్నారు. ఇక అందుల మహిళల క్రికెట్ జట్టు స్పెషల్ ఇన్స్పైరింగ్ ఛాంపియన్ అవార్డు గెలుచుకోగా, లెఫ్టినెంట్ కమాండర్ రూపా మరియు లెఫ్టినెంట్ కమాండర్ దిల్‌నా ఖే యూత్ ఐకాన్ అవార్డును గెలుచుకున్నారు. ఇక రౌఫ్ వానీ, సజ్జాద్ అహ్మద్ భట్ బ్రేవ్ హార్ట్ ఇండియన్స్ అనే అవార్డును గెలుచుకున్నారు. ఇక జై షా ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ అవార్డును గెలుచుకున్నాడు. 2025 సంవత్సరంలో ఇండియాలో రికార్డు స్థాయి ఆహార ధాన్యాల ఉత్పత్తి. ప్రధాని మోడీ నవంబర్ 30న మన్ కీ బాత్ 128వ ఎడిషన్‌లో ప్రసంగించాడు. ఈ కార్యక్రమంలో 2025లో ఇండియా రికార్డు స్థాయి ఆహార ధాన్యాల ఉత్పత్తి చేసిందని తెలిపాడు. ఇండియాలో ఇప్పటివరకు అత్యధికంగా 2025 సంవత్సరంలో 357 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని నమోదు చేసిందని ప్రధాని మోడీ అధికారికంగా ప్రకటించాడు. గత 10 సంవత్సరాలలో 100 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడం విశేషం. ఇక 2015 సంవత్సరంలో ఇండియాలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 257 మిలియన్ టన్నులు కాగా,
2025 సంవత్సరంలో 357 మిలియన్ టన్నులకు పెరిగింది. గత 10 సంవత్సరాలలో 40% వృద్ధిని నమోదు చేసినట్లు మోడీ తెలిపాడు. రైతులకు ప్రభుత్వ పాలసీలు, టెక్నాలజీ అభివృద్ధి, అలాగే కిసాన్ సమ్మాన్ నిధి మరియు భూసార కార్డుల వంటి కార్యక్రమాలు ఈ అభివృద్ధికి కారణమయ్యాయని మోడీ ఈ ప్రసంగంలో తెలిపాడు. గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఒకే రోజులో అతిపెద్ద కెరీర్ సలహా సెషన్ను నిర్వహించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. ఈ కార్యక్రమాన్ని నవంబర్ 28, 2025న ముంబైలో నిర్వహించారు. అన్ని రంగాలలోని విద్యార్థులకు వృత్తిపరమైన మార్గదర్శకత్వం అందించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్లు మరియు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిపి 7,400 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 6,166 మంది విద్యార్థులు అధికారికంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రమాణాల కింద లెక్కించబడ్డారు. ఇక కెరియర్ ఇన్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ ఫర్ యూత్ 4.0 మరియు కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. టెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ నియామకం. టెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా సిపాన్ కుమార్ గార్గ్ అదనపు బాధ్యతలు స్వీకరించారు. సిపాన్ కుమార్ గార్గ్ ఇప్పటికే ఈ కంపెనీలో ఫైనాన్షియల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఇక గతంలో ఈ హోదాలో పనిచేస్తున్న ఆర్కే విష్ణోయ్ ఆకస్మిక మరణం వలన సిపాన్ కుమార్కు ఈ బాధ్యతలు అప్పగించారు. నవంబర్ 16, 2025 నుంచి 3 నెలల పాటు లేదా కొత్త నియామకం జరిగే వరకు సిపాన్ కుమార్ ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఇక సిపాన్ కుమార్కు విద్యుత్ రంగంలో ఫైనాన్స్, అకౌంట్స్, టాక్సేషన్ మరియు వాణిజ్య కార్యకలాపాలలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఇక ఆగస్టు 17, 2024న టీహెచ్డీసీలో ఫైనాన్షియల్ డైరెక్టర్గా చేరాడు. టీహెచ్డీసీ అనేది వివిధ రకాల విద్యుత్ ఉత్పత్తి చేయగల ప్రభుత్వ రంగ సంస్థ. ఈ కంపెనీ జలశక్తి, సౌరశక్తి, ఉష్ణశక్తి మరియు పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయగలదు. ఇక టీహెచ్డీసీ ప్రధాన కార్యాలయం రిషికేశ్లో ఉంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థగా టీహెచ్డీసీ పనిచేస్తుంది. 2 ప్రపంచ రికార్డులు సాధించిన విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ. ఇండియా, సౌత్ ఆఫ్రికా దేశాల మధ్య రాంచీలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ 2 ప్రపంచ రికార్డులు సాధించారు. మొదటగా విరాట్ కోహ్లీ గురించి చూస్తే, ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంతో ఒక ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్తో కోహ్లీ వన్డే మ్యాచ్లలో 52 సెంచరీలు సాధించాడు. ఇక గతంలో ఈ రికార్డ్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉండేది. సచిన్ టెండూల్కర్ ఒక ఫార్మాట్లో అత్యధికంగా 51 సెంచరీలు సాధించాడు. అయితే సచిన్ టెండూల్కర్ టెస్ట్ మ్యాచ్లలో 51 సెంచరీలు సాధించగా, విరాట్ కోహ్లీ వన్డే మ్యాచ్లలో 52 సెంచరీలు సాధించాడు. ఇక ఈ మ్యాచ్లో సెంచరీ చేయడంతో సౌత్ ఆఫ్రికాపై వన్డే మ్యాచ్లలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికాపై 6 సెంచరీలు సాధించాడు. గతంలో ఈ రికార్డు 5 సెంచరీలతో డేవిడ్ వార్నర్, సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉండేది. ఇక రెండవది రోహిత్ శర్మ. ఇక ఇదే మ్యాచ్లో రోహిత్ శర్మ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే మ్యాచ్లలో అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్గా
రోహిత్ శర్మ నిలిచాడు. వన్‌డే మ్యాచ్‌లలో రోహిత్ శర్మ మొత్తం 352 సిక్స్‌లు కొట్టాడు. గతంలో ఈ రికార్డ్ పాకిస్తాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది పేరిట ఉండేది. ఇతను 351 సిక్స్‌లు కొట్టాడు. అయితే రోహిత్ శర్మ అఫ్రిది కంటే 128 తక్కువ మ్యాచ్‌లలో ఈ రికార్డును సాధించడం విశేషం. అలాగే వన్‌డే మ్యాచ్‌లలో అత్యధిక డబుల్ సెంచరీలు మరియు అత్యధిక వ్యక్తిగత స్కోర్ వంటి ప్రపంచ రికార్డులు రోహిత్ శర్మ పేరిటే ఉన్నాయి. ఇక రోహిత్ శర్మ వన్‌డే మ్యాచ్‌లలో 3 డబుల్ సెంచరీలు సాధించాడు. అలాగే ఒక వన్‌డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఏకంగా 264 పరుగులు చేశాడు. గ్లోబల్ ఎనర్జీ లీడర్ సమ్మిట్ 2025ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఆన్సర్ చేసి ఒడిషా. ప్రధానమంత్రి కార్యాలయం పేరు మార్పు. ఢిల్లీలోని సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త ప్రధానమంత్రి కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సేవా తీర్థ్‌గా పేరు పెట్టారు. దీనిని గతంలో ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్ అని పిలిచేవారు. ఇక ప్రస్తుతం సౌత్ బ్లాక్‌లో ఉన్న ప్రధానమంత్రి కార్యాలయాన్ని కొత్త ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్ 1కు తరలించనున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సౌత్ బ్లాక్ నుంచి ప్రధానమంత్రి కార్యాలయం తరలించడం ఇదే మొట్టమొదటిసారి కావడం విశేషం. ఇక సేవా తీర్థ్ యొక్క థీమ్ వచ్చేసి సిటిజన్ ఫస్ట్, డ్యూటీ ఓరియెంటెడ్ గవర్నెన్స్. ఇక ఈ సేవా తీర్థ్‌లో 3 బ్లాకులు ఉంటాయి. ప్రధానమంత్రి కార్యాలయం సేవా తీర్థ్ 1 బ్లాక్‌లో ఉండగా, క్యాబినెట్ సెక్రటేరియట్ సేవా తీర్థ్ 2 బ్లాక్‌లో ఉంది. అలాగే జాతీయ భద్రతా సలహాదారు కార్యాలయం సేవా తీర్థ్ బ్లాక్ 3లో ఉంది. ఇక ఇటీవల పేరు మార్చిన ప్రభుత్వ స్థలాల గురించి చూసినట్లయితే ప్రధానమంత్రి కార్యాలయం లేదా ఎగ్జిక్యూటివ్ కాన్క్లేవ్‌ను సేవా తీర్థ్‌గా మార్చారు. ఇక రాజ్ భవన్ పేరును లోక్ భవన్‌గా మార్చారు. అలాగే రాజ్‌పథ్‌ను కర్తవ్య పథ్‌గా మార్చారు. ఇక రేస్ కోర్స్ రోడ్‌ను లోక్ కళ్యాణ్ మార్గ్‌గా మార్చారు. అలాగే కేంద్ర సచివాలయాన్ని కర్తవ్య భవన్‌గా మార్చారు. సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు 2025. సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు 2025కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. పొగాకు, సిగరెట్లు, పాన్ మసాలా వంటి ఉత్పత్తులపై అధిక ఎక్సైజ్ ట్యాక్స్ విధించేందుకు సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు 2025కు లోక్సభ మరియు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అయితే జీఎస్టీ ఏర్పాటు చేసినప్పుడు పరిహారపు ట్యాక్స్‌ను ప్రవేశపెట్టారు. ఈ ట్యాక్స్ గడువు మార్చి 31, 2026న ముగుస్తుంది. ఈ గడువు తీరిన తర్వాత పొగాకు, సిగరెట్లపై సెస్ పోతుంది. అప్పుడు వీటి రేట్లు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అలా జరగకూడదని ఈ సవరణ బిల్లు ద్వారా సెస్ ప్లేస్‌లో పర్మనెంట్‌గా ఎక్సైజ్ డ్యూటీని పెంచారు. ఇక జీఎస్టీ పరిహార సెస్ ముగిసిన తర్వాత నుంచి చట్టం అమలయ్యేలా ఈ బిల్లును ప్రతిపాదించారు. ఈ ఉత్పత్తులపై ప్రస్తుతం 28% జీఎస్టీతో పాటు వేరువేరు రేట్లతో సెస్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ పోయి కొత్త ఎక్సైజ్ డ్యూటీ రానుంది. ఒకసారి ఈ బిల్లులోని అంశాలు చూస్తే త్వరలో రా పొగాకుపై 60% నుంచి 70% ఎక్సైజ్ డ్యూటీ పడనుంది. అలాగే పొడవును బట్టి 1000 సిగరెట్ స్టిక్లకు 5,000 నుంచి 11,000 వరకు ఎక్సైజ్ ట్యాక్స్ పడనుంది. దీంతో పాటు నికోటిన్ ఉత్పత్తులపై 100% ఎక్సైజ్ ట్యాక్స్ విధించనున్నారు. పొగాకు, పాన్ మసాలా వంటి డీమెరిట్ వస్తువులపై అధిక ట్యాక్స్ కొనసాగుతుంది. అలాగే సిగరెట్లు,
సిగార్లు, హుక్కాలు, పొగాకు మరియు జర్దాలపై కూడా ఈ ఎక్సైజ్ ట్యాక్స్‌ను విధించబోతున్నారు. 5 తమిళనాడు ఉత్పత్తులకు జీఐ ట్యాగ్. తమిళనాడుకు చెందిన ఒరాయూర్ కాటన్ చీర, కవింద పడినట్టు సక్కరై, నమక్కల్ మక్కల్ పతిరంగల్, తూయమల్లి బియ్యం, అలాగే అంబసముద్రం చప్పు నమన్ అనే ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ లభించింది. దీంతో జీఐ ట్యాగ్ ఉన్న తమిళనాడు ఉత్పత్తుల సంఖ్య 74కు చేరింది. ఇక వీటి వివరాలు చూస్తే మొదటిది ఒరయూర్ కాటన్ చీర. ఒరయూర్ అనేది ఊరి పేరు. ఇది తిరుచిరాపల్లి జిల్లాలో ఉంది. ఒరయూర్ చోళ రాజవంశానికి పురాతన రాజధానిగా ఉండేది. ఇక ఒరయూర్ కాటన్ చీరను ప్రత్యేకంగా నేస్తారు. చీర యొక్క బోర్డర్‌ను మరియు బాడీని విడివిడిగా నేస్తారు. ఆ తర్వాత రెండింటిని కలుపుతారు. ఇక రెండవది కవింద పడినట్టు సక్కరై. దీనిని సహజమైన చక్కెర అంటారు. దీనిలో ఎటువంటి రసాయనాలు లేకుండా సాంప్రదాయక చూర్ణం మరియు మరిగే పద్ధతులను ఉపయోగిస్తారు. ఇక మూడవది నమక్కల్ మక్కల్ పతిరంగల్. ఇది ఒక సోప్ స్టోన్ వంట సామాను. ఈ వంట సామాన్లను సోప్ స్టోన్ ఉపయోగించి చేతితో చెక్కుతారు. ఇక నాలుగవది తూయమల్లి బియ్యం. ఈ బియ్యాన్ని తమిళనాడు మొత్తం పండిస్తారు. కానీ కావేరీ డెల్టా ప్రాంతంలోని పంట సాగుకు జీఐ ట్యాగ్ లభించింది. తూయమల్లి అనగా స్వచ్ఛమైన మల్లె అని అర్థం. ఈ బియ్యం మల్లె మొగ్గ వలె స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉంటాయి. అందుకే దీనికి ఆ పేరు పెట్టారు. ఇక ఐదవది అంబసముద్రం చప్పు నమన్. ఇవి పిల్లలు ఆడుకునే చెక్క బొమ్మలు. ఇక ఇండియాలో అత్యధిక జీఐ ట్యాగులు కలిగిన రాష్ట్రాల వివరాలు చూస్తే 75 ఉత్పత్తులతో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా, 74 ఉత్పత్తులతో తమిళనాడు రెండవ స్థానంలో నిలిచింది. ఇక 48 ఉత్పత్తులతో కర్ణాటక మూడవ స్థానంలో నిలవగా, 35 ఉత్పత్తులతో కేరళ నాలుగవ స్థానంలో నిలిచింది. ఇక 34 ఉత్పత్తులతో మహారాష్ట్ర ఐదవ స్థానంలో నిలిచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నియామకం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉషా జానకీరామన్ నియమితులయ్యారు. 2025 డిసెంబర్ 1 నుంచి ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు. ఉషా జానకీరామన్ గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ రెగ్యులేషన్‌లో చీఫ్ జనరల్ మేనేజర్‌కు ఇన్ఛార్జిగా పనిచేశారు. ఉషా జానకీరామన్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని రెగ్యులేషన్, ఎక్స్టర్నల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆపరేషన్స్, కరెన్సీ నిర్వహణ మొదలైన రంగాలలో పనిచేశారు. ఉషా జానకీరామన్‌కు పర్యవేక్షణ విభాగం పోర్ట్‌ఫోలియో ఇచ్చారు. ఇక ఆమెకు బ్యాంకింగ్ నియంత్రణ, బ్యాంకింగ్ పర్యవేక్షణ, ప్రజా రుణ నిర్వహణ మరియు కరెన్సీ నిర్వహణలో అపారమైన అనుభవం కలిగి ఉంది. ఎక్సర్సైజ్ ఎకోవెరెన్ 2025 ప్రారంభం. ఇండియా మరియు మాల్దీవ్స్ దేశాల మధ్య ఎక్సర్సైజ్ ఎకోవెరెన్ 14వ ఎడిషన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ప్రారంభమైంది. ఇక్కడ ఎకోవెరెన్ అనగా స్నేహితులు అని అర్థం. ఈ ఎక్సర్సైజ్‌ను డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 15 వరకు కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించనున్నారు. ఈ ఎక్సర్సైజ్‌లో ఇండియా తరపున ఇండియన్ ఆర్మీ పాల్గొనగా, మాల్దీవ్స్ తరపున మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ పాల్గొన్నది. ఇక ఇండియన్ ఆర్మీలోని
గర్హ్వాల్ రైఫిల్ బెటాలియన్‌కు చెందిన 45 మంది సైనికులు ఈ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొన్నారు. ఇక 2 దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించడం ఈ ఎక్సర్‌సైజ్ యొక్క లక్ష్యం. అలాగే ఉగ్రవాద నిరోధక చర్యలు మరియు తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలపై ఈ ఎక్సర్‌సైజ్ దృష్టి పెడుతుంది. ఇక ఈ ఎక్సర్‌సైజ్ అడవి, సెమీ అర్బన్ మరియు తీర ప్రాంతాల భూభాగాలపై కూడా దృష్టి పెడుతుంది. ఇక ఎక్సర్‌సైజ్ ఎకోవేరియంట్‌ను 2009 సంవత్సరంలో ప్రారంభించారు. అలాగే ఈ ఎక్సర్‌సైజ్‌ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఇండియా నైబర్‌హుడ్ ఫస్ట్ నినాదంలో భాగంగా ఈ ఎక్సర్‌సైజ్‌ను ప్రారంభించారు. 18వ గ్లోబల్ ఫోరం సెషన్ పన్ను ప్రయోజనాల కోసం పారదర్శకత మరియు సమాచార మార్పిడిపై ఢిల్లీలో 18వ గ్లోబల్ ఫోరం సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ నిర్వహించింది. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 5 మధ్య ఈ కార్యక్రమం జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి సభ్య దేశాల ప్రతినిధులు, అభివృద్ధి భాగస్వాములు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమం యొక్క థీమ్ వచ్చేసి పన్ను పారదర్శకత, అంతర్జాతీయ సహకారం ద్వారా ఉమ్మడి దృక్పథాన్ని అందించడం. ఇక పన్ను ఎగువేతను నిరోధించడానికి మరియు ఆర్థిక పారదర్శకతను బలోపేతం చేయడానికి ఈ గ్లోబల్ ఫోరం సెషన్ ఉపయోగపడుతుంది. ఇక ఇండియా 2009 సంవత్సరం నుంచి గ్లోబల్ ఫోరంలో సభ్య దేశంగా ఉంది. గ్లోబల్ ఫోరం యొక్క ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లోని పారిస్ నగరంలో ఉంది. ఈ గ్లోబల్ ఫోరంలో 172కు పైగా సభ్య దేశాలు ఉన్నాయి. యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డులో ఇండియా మరోసారి ఎన్నికైంది. 2025, 2029 సంవత్సర కాలానికి యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డులో ఇండియా మరోసారి ఎన్నికైంది. 43వ జనరల్ కాన్ఫరెన్స్ సెషన్‌లో ఈ ఎన్నికలను నిర్వహించారు. యునెస్కో భారత శాశ్వత ప్రతినిధి బృందం అధికారికంగా ఈ ప్రకటనను చేసింది. ఇక ఈ బోర్డులో మొత్తం 58 సభ్య దేశాలు ఉన్నాయి. అలాగే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలను నిర్వహిస్తారు. ఇక యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమావేశం అవుతుంది. ఇక యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు యొక్క విధులు చూస్తే ఈ బోర్డ్ జనరల్ కాన్ఫరెన్స్ నిర్ణయాల యొక్క అమలును పర్యవేక్షిస్తుంది. అలాగే బడ్జెట్‌ను సిద్ధం చేస్తుంది. దీంతో పాటు ప్లానింగ్ మరియు పాలసీ రూపకల్పన ప్రక్రియను మార్గనిర్దేశం చేస్తుంది. ఇక యునెస్కో నిర్ణయాలు కార్యరూపం దాల్చేలా చేయడం యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు యొక్క బాధ్యత. ఇక ఇండియా ఈ హోదాలో విద్య, సంస్కృతి, సైన్స్, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ రంగాలపై దృష్టి సారిస్తుంది. ఇండియాలో మొదటి విక్టోరియా యూనివర్సిటీ. ఇండియాలో ఆస్ట్రేలియాకు చెందిన విక్టోరియా యూనివర్సిటీ క్యాంపస్ ప్రారంభం కానుంది. హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో 2026 మొదటి అర్ధభాగంలో ఈ క్యాంపస్ అందుబాటులోకి రానుంది. ఈ క్యాంపస్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రీసెర్చ్ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అందించనుంది. ఈ యూనివర్సిటీ 2020 జాతీయ విద్యా విధానంలో భాగంగా పనిచేస్తుంది. ఇక ఇండియాలో ప్రారంభించిన తొలి విదేశీ యూనివర్సిటీగా డీకెన్ యూనివర్సిటీ నిలిచింది. ఈ యూనివర్సిటీని 2024 సంవత్సరం జులైలో గుజరాత్‌లో గిఫ్ట్ సిటీలో ప్రారంభించారు.
ఇండియాలో మొట్టమొదటి వాటర్ పాజిటివ్ ఎయిర్‌పోర్ట్ ఏది? ఆన్సర్ వచ్చేసి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్. లోక్‌సభలో వందే మాతరం గీతంపై ప్రత్యేక చర్చ. ఇండియా జాతీయ గీతమైన వందే మాతరం గురించి డిసెంబర్ 8న లోక్‌సభలో ప్రత్యేకంగా చర్చించారు. వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఈ చర్చను ప్రారంభించాడు. వందే మాతరం గురించి తెలియని విషయాలు, చారిత్రక అంశాలు ఈ చర్చల్లో ప్రస్తావించారు. ఈ చర్చ కోసం లోక్సభలో 10 గంటల సమయాన్ని కూడా కేటాయించారు. ఇక ఈ చర్చల్లో భాగంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, జనగణ మన వలె వందే మాతరానికి కూడా అదే గౌరవం దక్కేలా ఆర్టికల్ 51ఏలో కొత్త ప్రాథమిక విధిని జోడించాలని కోరాడు. ఇక డిసెంబర్ 9న రాజ్యసభలో కూడా వందే మాతరంపై చర్చ జరుగుతుంది. రాజ్యసభలో ఈ చర్చను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించాడు. ఇక వందే మాతరం గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూస్తే, ఈ గీతాన్ని 1875 సంవత్సరంలో బంకిం చంద్ర చటర్జీ రచించాడు. ఆ తరువాత 1882 సంవత్సరంలో బంకిం చంద్ర చటర్జీ తన నవల 'ఆనందమఠంలో' వందే మాతర గీతాన్ని అధికారికంగా ప్రచురించాడు. వందే మాతరాన్ని సంస్కృతం మరియు బెంగాలీ మిశ్రమ భాషలో రాశాడు. ఇక వందే మాతరాన్ని మొట్టమొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ 1896 సంవత్సరం కలకత్తా జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాడారు. పేపర్‌లెస్ పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ప్రారంభం. కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌ను సులభతరం చేసింది. ప్రభుత్వం పాస్‌పోర్ట్ సేవా వ్యవస్థను డిజిలాకర్ పోర్టల్‌తో అనుసంధానించింది. డిజిలాకర్ ద్వారా పేపర్‌లెస్ పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకునే సదుపాయం కల్పించింది. ఇక ఎయిర్‌పోర్ట్‌లో పోలీస్ చెకింగ్ సమయంలో ఫిజికల్ కాపీస్ అవసరం లేకుండా ఫోన్‌లోని డిజిలాకర్‌లోని వివరాలు చూపించాల్సి ఉంటుంది. ఉద్యోగాలు, వీసాలు లేదా ప్రయాణాల కోసం ఫిజికల్ కాపీస్ అవసరం లేకుండా చేసి 100% పేపర్‌లెస్ వెరిఫికేషన్ చేయడం ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. ఈ ఇనిషియేటివ్‌ను జాతీయ ఈ-గవర్నెన్స్ విభాగం అమలు చేస్తుంది. అలాగే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ ఇనిషియేటివ్‌లో టెక్ భాగస్వామిగా పనిచేస్తుంది. ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా దీనిని ప్రారంభించింది. మహాపరినిర్వాణ్ దివాస్ 2025 మహాపరినిర్వాణ్ దివాస్‌ను ప్రతి సంవత్సరం డిసెంబర్ 6న జరుపుకుంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని మహాపరినిర్వాణ్ దివాస్‌గా జరుపుకుంటారు. బౌద్ధ మతంలో మహాపరినిర్వాణ్ అనగా మోక్షం అని అర్థం. 1956 అక్టోబర్ 14న నాగ్పూర్‌లోని దీక్షాభూమిలో 5 లక్షల మంది మద్దతుదారులతో కలిసి అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఇక 1956 డిసెంబర్ 6న ఢిల్లీలో బిఆర్ అంబేద్కర్ మరణించాడు. అంబేద్కర్ సమాధి స్థలాన్ని చైతన్య భూమి అంటారు. ఇది ముంబైలో ఉంది. ఇక అంబేద్కర్ దేశానికి చేసిన సేవలకు గాను అతనికి మరణానంతరం 1990 సంవత్సరంలో భారతరత్న పురస్కారంతో సత్కరించింది. లోక్సభలో ప్రవేశపెట్టిన రైట్ టు డిస్కనెక్ట్ బిల్ డిజిటల్ బర్న్అవుట్ నుంచి ఉద్యోగులను రక్షించేందుకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే డిసెంబర్ 5న లోక్సభలో రైట్ టు డిస్కనెక్ట్ బిల్‌ను ప్రవేశపెట్టారు. ఇది ప్రైవేట్ సభ్యుల బిల్లు. అంటే మంత్రి కాని ఎంపీ ప్రవేశపెట్టారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మంత్రి కాని ఎంపీ ప్రవేశపెట్టిన బిల్లును
ప్రైవేట్ బిల్లు అంటారు. ఇక ఆఫీస్ పని వేళలు పూర్తయిన తర్వాత ఆ పనికి సంబంధించిన ఫోన్లు, మెయిల్స్ స్వీకరించకుండా ఉండే హక్కును ఉద్యోగులకు కల్పించే ఉద్దేశంతో రైట్ టు డిస్కనెక్ట్ బిల్లును రూపొందించారు. ఈ హక్కును అమలు చేసేందుకు మరియు ఉద్యోగుల సంక్షేమాన్ని పర్యవేక్షించేందుకు ఉద్యోగుల సంక్షేమ సంస్థలను ఏర్పాటు చేయాలని ఆమె ప్రతిపాదించారు. ఇక ఈ నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలు వారి మొత్తం జీతం చెల్లింపులో 1% జరిమానాగా చెల్లించాల్సి ఉంటుందని ఈ బిల్లు సూచిస్తుంది. ఇక ఈ చట్టాన్ని అమలు చేసిన మొట్టమొదటి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. 50కి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీలకు 2017 సంవత్సరంలో రిస్క్ టు డిస్కనెక్ట్ హక్కును చట్టబద్ధం చేసింది. ఇక ఫ్రాన్స్‌తో పాటు ఆస్ట్రేలియా దేశం కూడా రిస్క్ టు డిస్కనెక్ట్ చట్టాన్ని ఆమోదించింది. తెలంగాణలో రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మాచర్లలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ప్రారంభమైంది. ఈ సమ్మిట్ డిసెంబర్ 8, డిసెంబర్ 9 తేదీలలో నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సమ్మిట్‌ను ప్రారంభించారు. ఈ సమ్మిట్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను డిసెంబర్ 9న విడుదల చేసింది. 2047 సంవత్సరంలోపు తెలంగాణ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందించే ప్లాన్ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌గా విడుదల చేసింది. ఇక తెలంగాణకు 2 రోజుల్లో దాదాపు 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అందులో మొదటి రోజు దాదాపు 2.45 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అందులో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూపు 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టడం విశేషం. ఇక రెండవ రోజు 3.32 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇక మొత్తం మీద 5.75 లక్షల కోట్ల పెట్టుబడిలో కేవలం విద్యుత్ రంగంలోనే 3.24 లక్షల కోట్లు పెట్టుబడులు రావడం విశేషం. ఇక ఈ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, అలాగే నోబెల్ శాంతి బహుమతి విజేత కైలాష్ సత్యార్థి, అభిజిత్ బెనర్జీతో పాటు దేశ విదేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఎక్సర్సైజ్ హరిమౌ శక్తి 2025 ఎక్సర్సైజ్ హరిమౌ శక్తి ఇండియా మరియు మలేషియా దేశాల మధ్య జరుగుతుంది. ఎక్సర్సైజ్ హరిమౌ శక్తి 5వ ఎడిషన్‌ను రాజస్థాన్‌లోని మహాజాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ప్రారంభమైంది. ఈ ఎక్సర్సైజ్ డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 18 వరకు జరుగుతుంది. ఇక ఈ ఎక్సర్సైజ్‌లో ఇండియా తరపున డోగ్రా రెజిమెంట్‌కు చెందిన సైనికులు పాల్గొనగా, మలేషియా తరపున 25వ బెటాలియన్ రాయల్ మలేషియన్ ఆర్మీకి చెందిన దళాలు పాల్గొన్నాయి. ఇక ఈ ఎక్సర్సైజ్‌లో ఉగ్రవాద నిరోధక చర్యలు, హెలిబోర్న్ ఆపరేషన్లపై శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే సెర్చ్ ఆపరేషన్లు, రూమ్స్ క్లియర్ చేయడం మరియు ప్రమాద సమయంలో తరలింపులు వంటి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. దీంతో పాటు ఎడారులలో డ్రోన్లు, యాంటీ డ్రోన్ వ్యవస్థను ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇవ్వనున్నారు. ఐఐటి కాన్పూర్‌తో ఎన్ఎండిసి అవగాహన ఒప్పందం. సైబర్ భద్రతలో డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఐఐటి కాన్పూర్‌తో అవగాహన ఒప్పందం చేసుకుంది. డిసెంబర్ 6న ఈ ఒప్పందం జరిగింది. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సత్యేంద్ర రాయ్ మరియు ఐఐటి కాన్పూర్ డీన్ ప్రొఫెసర్ అశోక్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఇక నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యకలాపాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,
మిషన్ లెర్నింగ్ వంటి డిజిటల్ టెక్నాలజీల వినియోగాన్ని ముందుకు తీసుకెళ్లడం దీని యొక్క లక్ష్యం. ఇక ఈ భాగస్వామ్యానికి ఐఐటి కాన్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అమితావ్ ముఖర్జీ నాయకత్వం వహిస్తున్నారు. ఇండియా ఉక్కు మరియు మైనింగ్‌లో ఆత్మనిర్భర్ భారత్ కోసం ఎదురు చూస్తుండగా, ఈ ఒప్పందం ఆత్మనిర్భర భారత్‌కు మద్దతు ఇవ్వనుంది. వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2025 2025 సంవత్సరానికి గాను వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును నవంబర్ 30, 2025న మొనాకోలో ప్రకటించారు. ఇక స్వీడన్‌కు చెందిన అథ్లెట్ ఆర్మాండ్ డూప్లాంటిస్ మరియు అమెరికన్ అథ్లెట్ మెక్లాఫ్లిన్ లెబ్రాన్‌లకు 2025 వరల్డ్ అథ్లెట్ ఇయర్ ఆఫ్ ది అవార్డ్ లభించింది. ఇక వీరి వివరాలు చూసుకుంటే, పోల్ వాల్ట్ స్పోర్ట్స్‌లో ఆర్మాండ్ డూప్లాంటిస్ అద్భుత ప్రదర్శన చేసి ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఆర్మాండ్ డూప్లాంటిస్ వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకోవడం ఇది మూడవసారి. గతంలో 2020 మరియు 2022 సంవత్సరాలలో వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఇక 400 మీటర్స్ హడిల్స్‌లో మెక్లాఫ్లిన్ లెబ్రాన్ ఇప్పటికే లెజెండ్‌గా ఎదగగా 2025 సంవత్సరంలో ఆమె 400 మీటర్ల ఫ్లాట్ స్ప్రింట్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. టోక్యోలో జరిగిన కరెంట్ ప్రపంచ అఫైర్స్ ఛాంపియన్‌షిప్‌లో అప్డేట్స్ పొందటానికి మహిళల 400 అలాగే మీటర్ల పరుగు ఇతర పందెంలో ఎక్స్ట్రా ఆమె ఇన్ఫర్మేషన్ బంగారు కోసం పతకాన్ని గెలుచుకుంది. మన టెలిగ్రామ్ లేదా ఈమె వాట్సాప్ 400 గ్రూప్లలో మీటర్లను జాయిన్ అవ్వండి. కేవలం ఛానల్స్ యొక్క లింక్స్ 47.78 డిస్క్రిప్షన్లో సెకన్లలోనే ఇస్తాను చూడండి. పూర్తి చేయడం విశేషం. ఇండియాలో సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి కోల్కతా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ 2025 గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ 2వ ఎడిషన్‌ను డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 19 వరకు న్యూఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ కలిసి నిర్వహించబోతున్నారు. అలాగే ఈ సమ్మిట్ ముగింపు కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవుతాడు. ఇక ఆయుర్వేదం, అశ్వగంధ పరిశోధన, డిజిటల్ హెల్త్, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణపై ఈ సమ్మిట్ దృష్టి సారిస్తుంది. ఇక ఈ కార్యక్రమానికి 100కు పైగా దేశాల నుంచి మంత్రులు, శాస్త్రవేత్తలు మరియు వైద్య నిపుణులు హాజరు కాబోతున్నారు. ఆ తరువాత గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ 2025 యొక్క థీమ్ వచ్చేసి రిస్టోరింగ్ బ్యాలెన్స్, ది సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ఇక ఈ థీమ్ అనారోగ్యానికి చికిత్స అందించడమే కాకుండా మరో 3 అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. అవి వ్యక్తిగత ఆరోగ్యం, కమ్యూనిటీ హెల్త్, ప్లానెటరీ హెల్త్. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి డిసెంబర్ 9న ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారికంగా కౌంట్‌డౌన్ ప్రారంభించింది. ఇక ఈ కార్యక్రమంలో దృష్టి సారించిన అంశాలు చూస్తే సాంప్రదాయ వైద్యం యొక్క సైంటిఫిక్ వాలిడేషన్, డిజిటల్ ఆరోగ్యం మరియు ఆవిష్కరణలు, జీవ వైవిధ్య పరిరక్షణ, సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం ప్రపంచ సహకారం. ఇక అశ్వగంధ సాంప్రదాయ జ్ఞానం నుంచి ప్రపంచ ప్రభావం అనే పేరుతో ఈ కార్యక్రమంలో ప్రధాన సైడ్ ఈవెంట్ జరగబోతుంది. ఇక 2023 సంవత్సరంలో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మొదటి శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించారు. భారత నావికాదళ దినోత్సవం 2025
భారత నావికాదళ దినోత్సవంను ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న జరుపుకుంటారు. భారత నావికాదళ దినోత్సవం 2025 యొక్క థీమ్ వచ్చేసి యుద్ధం సిద్ధంగా ఉంది, సమ్మిళితమైనది, విశ్వసనీయమైనది మరియు ఆత్మనిర్భర్ ఫోర్స్, వికసిత్ సమృద్ధ భారత్ కోసం సముద్రాలను రక్షించడం. ఇక 2025 భారత నావికాదళ దినోత్సవ వేడుకను తిరువనంతపురంలోని శంఘుముఖం బీచ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యింది. ఇక ఈ కార్యక్రమంలో ఆపరేషన్ ట్రైడెంట్ను గౌరవించడం ప్రధాన అంశంగా పెట్టుకుంది. ఆపరేషన్ ట్రైడెంట్ను డిసెంబర్ 4, 5 తేదీలలో 1971 సంవత్సరంలో నిర్వహించారు. ఈ ఆపరేషన్లో ఐఎన్ఎస్ నిర్ఘాట్, ఐఎన్ఎస్ నిపాట్ మరియు ఐఎన్ఎస్ వీర్ పాల్గొన్నాయి. సోలార్ పంపుల ఏర్పాటులో గిన్నిస్ రికార్డు. సోలార్ పంపుల ఏర్పాటులో గిన్నిస్ రికార్డు సాధించిన భారతీయ రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. కేవలం 30 రోజుల్లోనే 45,911 ఆఫ్ గ్రిడ్ సోలార్ వ్యవసాయ పంపులను ఏర్పాటు చేయడం ద్వారా మహారాష్ట్ర ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. అక్టోబర్ 27, 2025 నుంచి నవంబర్ 25, 2025 మధ్య కాలంలో ఈ సోలార్ పంపులను ఏర్పాటు చేశారు. పిఎం కుసుమ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఈ ప్రపంచ రికార్డ్ సాధ్యమైంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 7.47 లక్షలకు పైగా సోలార్ పంపులు ఏర్పాటు చేశారు. అలాగే మొత్తం 10.45 లక్షల ఇన్స్టాలేషన్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక డిసెంబర్ 5న ఛత్రపతి సంభాజీనగర్లో జరిగిన ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ సర్టిఫికేట్ను ప్రదానం చేసింది. 3 సంవత్సరాలకే ఫిడే రేటింగ్ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారతీయుడు. మధ్యప్రదేశ్కు చెందిన 3 సంవత్సరాల సర్వాగ్య సింగ్ కుష్వాహా ఫిడే రేటింగ్ సాధించాడు. దీంతో ఫిడే రేటింగ్ సాధించిన అతి చిన్న వయస్కుడిగా సర్వాగ్య సింగ్ ప్రపంచ రికార్డు సాధించాడు. కేవలం 3 సంవత్సరాల 7 నెలల 20 రోజుల వయస్సులో సర్వాగ్య సింగ్ 1572 రేటింగ్తో ఫిడే రికార్డులలోకి ప్రవేశించాడు. ఇక ఫిడేకు అధికారికంగా రేటింగ్ రావాలంటే మినిమం బేస్ లైన్ 1400 రేటింగ్ రావాలి. కానీ సర్వాగ్య సింగ్ 3 సంవత్సరాల వయసులోనే 1572 రేటింగ్ సాధించడం విశేషం. ఇక సర్వాగ్య సింగ్ 20 నుంచి 29 వయసు ఉన్న ఆటగాళ్లను ఓడించాడు. ఇప్పటికే రేటింగ్ సాధించిన 8 మంది ఆటగాళ్లలో 5గురిపై విజయం సాధించడం విశేషం. ఇక గతంలో ఈ రికార్డ్ ఇండియాలోని కోల్కతాలో గల అనీష్ సర్కార్ పేరిట ఉండేది. అనీష్ సర్కార్ 3 సంవత్సరాల 8 నెలల వయసులో ఫిడే రేటింగ్ అందుకున్నాడు. తాజాగా ఈ రికార్డును సర్వాగ్య సింగ్ బద్దలు కొట్టాడు. సిబిఐసికు కొత్త చైర్మన్ నియామకం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్కు కొత్త చైర్మన్గా వివేక్ చతుర్వేది నియమితులయ్యారు. నవంబర్ చివరి వారంలో కేబినెట్ నియామకాల కమిటీ ఇతనిని నియమించింది. వివేక్ చతుర్వేది డిసెంబర్ 1, 2025న అధికారికంగా బాధ్యతలు చేపట్టాడు. ఇక నవంబర్ 28, 2025న పదవీ విరమణ చేసిన సంజయ్ కుమార్ అగర్వాల్ స్థానంలో ఇతను నియమితులయ్యాడు. ఇక వివేక్ చతుర్వేది గురించి చూస్తే ఇతను 1990వ బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ అధికారి. ఇతనికి ఇన్కమ్ ట్యాక్స్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈ పదవి చేపట్టక ముందు వివేక్ చతుర్వేది సిబిఐసిలో సభ్యుడిగా పనిచేశాడు. అలాగే సిబిఐసి యొక్క చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా పనిచేశాడు. ఇక డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్లో వివిధ స్థాయిలలో కూడా పనిచేశాడు.
అలాగే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎనాలిటిక్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్కు నాయకత్వం వహించాడు. దీంతో పాటు 2007 నుంచి 2011 సంవత్సర కాలంలో బ్రసెల్స్ దేశంలోని భారత రాయబారి కార్యాలయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖలో మొదటి కార్యదర్శిగా పనిచేశాడు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు కొత్త డైరెక్టర్ జనరల్ నియామకం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు కొత్త డైరెక్టర్ జనరల్గా ప్రవీణ్ కుమార్ అదనపు బాధ్యతలు చేపట్టాడు. ఇతను ఇప్పటికే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్కు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నాడు. ఇతని నియామకాన్ని హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 30, 2025న దల్జిత్ సింగ్ చౌదరి డైరెక్టర్ జనరల్ పదవి విరమణ చేయగా, డిసెంబర్ 1, 2025న ప్రవీణ్ కుమార్ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు చేపట్టాడు. ప్రవీణ్ కుమార్ గురించి చూస్తే ఇతను 1993వ బ్యాచ్ వెస్ట్ బెంగాల్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి. ఇతను ప్రస్తుతం ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్కు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నాడు. అలాగే గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 20 సంవత్సరాలకు పైగా పనిచేశాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తొలి మహిళా బ్రాండ్ అంబాసిడర్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తొలి మహిళా బ్రాండ్ అంబాసిడర్గా భారత మహిళా క్రికెటర్ హర్మన్ప్రీత్ కౌర్ నియమితులయ్యారు. డిసెంబర్ 1, 2025 నుంచి ఈమె పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతుంది. ఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్పొరేట్ కార్యాలయంలో బ్యాంకింగ్ ఆన్ ఛాంపియన్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. అలాగే హర్మన్ప్రీత్ కౌర్కు ఆమె పేరు మరియు నెంబర్తో కూడిన ఫ్రేమ్డ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ జెర్సీను బహూకరించారు. ఇక ఈ కార్యక్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశోక్ చంద్ర పాల్గొన్నారు. 2025 మహిళలు శాంతి మరియు భద్రతా సూచిక. 2025 మహిళలు శాంతి మరియు భద్రతా సూచికను జార్జ్ టౌన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ మరియు పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఓస్లో రూపొందించాయి. మొత్తం 181 దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ సూచికను రూపొందించారు. అలాగే మొత్తం 3 అంశాల ఆధారంగా ఈ సూచికను రూపొందించారు. అవి ఆర్థిక భాగస్వామ్యం మరియు విద్య, చట్టపరమైన రక్షణ మరియు సమానత్వం, ఇంట్లో మరియు సమాజంలో భద్రత. ఇక ఈ సూచికలో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాలొచ్చేసి 0.939 స్కోర్తో డెన్మార్క్ మొదటి స్థానంలో నిలవగా, 0.932 స్కోర్తో ఐస్లాండ్ రెండవ స్థానంలో నిలిచింది. ఇక 0.924 స్కోర్తో నార్వే మూడవ స్థానంలో నిలవగా, 0.924 స్కోర్తో స్వీడన్ 4వ స్థానంలో నిలిచింది. ఇక 0.921 స్కోర్తో ఫిన్లాండ్ 5వ స్థానంలో నిలిచింది. ఇక ఈ సూచికలో చివరి 5 స్థానాలలో ఉన్న దేశాలొచ్చేసి 0.279 స్కోర్తో ఆఫ్ఘనిస్తాన్ 181వ స్థానంలో నిలవగా, 0.323 స్కోర్తో యెమెన్ 180వ స్థానంలో నిలిచింది. ఇక 0.362 స్కోర్తో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 179వ స్థానంలో నిలవగా, 0.364 స్కోర్తో సిరియా 178వ స్థానంలో నిలిచింది. ఇక 0.397 స్కోర్తో సూడాన్ 177వ స్థానంలో నిలిచింది. ఇక ఈ సూచికలో ఇండియా యొక్క ర్యాంకు చూసుకుంటే ఇండియా 131వ ర్యాంకులో నిలిచింది. అలాగే ఇండియా ఈ సూచికలో 0.607 స్కోర్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్. ప్రపంచంలోనే అతిపెద్ద ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్గా యూపీఐ నిలిచింది.
యూపీఐ అనగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని అర్థం. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి గ్రోయింగ్ రీటైల్ డిజిటల్ పేమెంట్స్ నివేదిక ద్వారా దీనిని అధికారికంగా ప్రకటించింది. ఇది ప్రపంచంలో రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీలలో యూపీఐ 49% వాటా కలిగి ఉంది. కేవలం నవంబర్లోనే 20.49 బిలియన్ లావాదేవీలు జరిగాయి. దీని విలువ సుమారు 26.32 లక్షల కోట్లు ఉండటం విశేషం. ఇక యూపీఐ ద్వారా సగటున ప్రతిరోజు 682 మిలియన్ లావాదేవీలు జరుగుతాయి. అలాగే యూపీఐలో 500 మిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఇక యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్. యూపీఐను 2016 సంవత్సరంలో ప్రారంభించారు. ఇది భారతీయుల ఆర్థిక లావాదేవీలు నిర్వహించే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. 100 సంవత్సరాలలో నాగ్పూర్ యూనివర్సిటీలో తొలి మహిళా వైస్ ఛాన్సలర్. నాగ్పూర్ యూనివర్సిటీ చరిత్రలోనే తొలిసారిగా మహిళా వైస్ ఛాన్సలర్ నియమితులయ్యారు. 102 సంవత్సరాల చరిత్ర ఉన్న నాగ్పూర్ యూనివర్సిటీలో తొలి మహిళా వైస్ ఛాన్సలర్గా మనాలి మకరంద్ క్షీర్ సాగర్ నియమితులయ్యారు. నాగ్పూర్ యూనివర్సిటీని 1923 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ యూనివర్సిటీకి మహిళా వైస్ ఛాన్సలర్ నియామకం అవ్వలేదు. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొడుతూ వైస్ ఛాన్సలర్గా మకరంద్ క్షీర్ సాగర్ నియమితులయ్యారు. ఇక మహారాష్ట్ర గవర్నర్ మరియు యూనివర్సిటీస్ ఛాన్సలర్ ఆచార్య దేవవ్రత్ డిసెంబర్ 2న ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక డిసెంబర్ 3 నుంచి ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు. అలాగే ఆమె 5 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతుంది. మనాలి మకరంద్ క్షీర్ సాగర్ ఈ యూనివర్సిటీలోనే కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ మరియు ఎంబీఏ పూర్తి చేయడం విశేషం. డిసెంబర్లో 2025-2029 సంవత్సర కాలానికి యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు ఏ దేశం ఎన్నికైంది? ఆన్సర్ వచ్చేసి ఇండియా. ఐఎన్ఎస్ తారాగిరి. ఐఎన్ఎస్ తారాగిరిని ముంబైకి చెందిన మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ విజయవంతంగా భారత నౌకాదళానికి అప్పగించింది. ఐఎన్ఎస్ తారాగిరి ప్రాజెక్టు 17Aలో భాగంగా రూపొందించిన 4వ నీలగిరి క్లాస్ అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫ్రిగేట్. ఇప్పటికే ప్రాజెక్టు 17Aలో భాగంగా 3 నౌకలు భారత నావికాదళంలో సేవలు అందిస్తున్నాయి. అవి ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి. ఇక తారాగిరి అనే పేరును హిమాలయాలలోని ఒక కొండ శ్రేణి పేరు ఆధారంగా పెట్టారు. అలాగే 1980 నుంచి 2013 వరకు సేవలు అందించిన లియాండర్ క్లాస్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తారాగిరి పేరును ఈ నౌకకు పెట్టారు. ఇక ఈ నౌక గంటకు 28 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే 5500 నాటికల్ మైళ్ళ పరిధిని కలిగి ఉంటుంది. ఇక ఈ నౌక 6670 టన్నుల బరువు ఉంటుంది. అలాగే 149 మీటర్ల పొడవు కూడా ఉంటుంది. ఇక ఈ నౌకలో 226 మంది సిబ్బంది పనిచేయనున్నారు. ఉపరితలం నుంచి ఉపరితలం వరకు 400 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించడానికి ఈ నౌక బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను తీసుకెళ్లగలిగే ఆయుధ వ్యవస్థను కలిగి ఉంది. అలాగే ఇది మల్టీ ఫంక్షన్ రాడార్గా పనిచేస్తుంది. ఇక ఐఎన్ఎస్ తారాగిరి 76 మిల్లీమీటర్ సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్, అలాగే 30 మిల్లీమీటర్ మరియు 12.7 మిల్లీమీటర్
క్లోజ్-ఇన్ వెపన్ సిస్టమ్స్ కలిగి ఉంటుంది. ఇక ఆటోమేషన్ మరియు యంత్రాల నియంత్రణ కోసం ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫార్మ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం 2025 జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంను ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న జరుపుకుంటారు. 1984 డిసెంబర్ 2న జరిగిన భోపాల్ గ్యాస్ లీక్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంను జరుపుకుంటారు. భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ అనే అమెరికన్ కెమికల్ కంపెనీకి చెందిన పరిశ్రమలో మీథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీక్ అయ్యి సుమారు 20,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరికి నివాళిగా జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంను జరుపుకుంటారు. ఇక జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం 2025 యొక్క థీమ్ వచ్చేసి సస్టైనబుల్ లివింగ్ ఫర్ ఏ గ్రీన్ ఫ్యూచర్. ఇక స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ ఇండెక్స్ 2025 ప్రకారం కాలుష్యం కారణంగా ప్రతి సంవత్సరం 2 మిలియన్ల మంది ఇండియాలో చనిపోతున్నారు. అలాగే భారతదేశ జనాభాలో 75% మంది అధిక కాలుష్య ప్రాంతాలలో జీవిస్తున్నారు. ఇక జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం సందర్భంగా గాలి కాలుష్య కారకాలు మరియు నియంత్రణ పద్ధతుల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఐఎంఓ కౌన్సిల్‌కు ఇండియా తిరిగి ఎన్నికైంది. ఐఎంఓ అనగా ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ అని అర్థం. దీనిని తెలుగులో అంతర్జాతీయ సముద్ర సంస్థ అని అంటారు. ఇక నవంబర్ 28, 2025న ఇండియా అంతర్జాతీయ సముద్ర సంస్థ కౌన్సిల్‌కు తిరిగి ఎన్నికైంది. 2026-27 సంవత్సర కాలానికి ఇండియా ఈ బాధ్యతలు చేపట్టనుంది. ఇక లండన్‌లో జరిగిన అంతర్జాతీయ సముద్ర సంస్థ యొక్క 34వ అసెంబ్లీ సెషన్‌లో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 169 ఓట్లకు గాను 154 ఓట్లు ఇండియా సాధించింది. కేటగిరీ బిలో ఏ దేశానికైనా వచ్చిన ఓట్లలో ఇదే అత్యధికం కావడం విశేషం. ఇండియా గతంలో 2024-25 సంవత్సరానికి ఈ కౌన్సిల్‌కు ఎన్నికవగా, తాజాగా 2026-27 సంవత్సరానికి ఎన్నికైంది. ఇక ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ గురించి చూస్తే సముద్ర వాణిజ్యానికి భద్రత, పర్యావరణం, కాలుష్య ప్రమాణాలు మరియు నియమాలను ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ నిర్దేశిస్తుంది. ఇక అంతర్జాతీయ సముద్ర సంస్థను 3 కేటగిరీలుగా విభజించారు. అవి కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి. ఈ 3 కేటగిరీలలో మొత్తం 40 దేశాలు ఉంటాయి. మొదటగా కేటగిరీ ఏ అంతర్జాతీయ షిప్పింగ్ సేవలను అందించడంలో అత్యధిక ఆసక్తి ఉన్న దేశాలను కేటగిరీ ఏ దేశాలు అంటారు. ఈ కేటగిరీలో మొత్తం 10 దేశాలు ఉన్నాయి. చైనా, జపాన్, నార్వే వంటి దేశాలు కేటగిరీ ఏలో ఉన్నాయి. ఈ దేశాలు ఎక్కువగా ఓడలు కలిగి ఉంటాయి. ఇక రెండవది కేటగిరీ బి. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో అత్యధిక ఆసక్తి ఉన్న దేశాలను కేటగిరీ బి దేశాలు అంటారు. ఈ కేటగిరీలో మొత్తం 10 దేశాలు ఉన్నాయి. ఇండియా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రెజిల్, ఆస్ట్రేలియా వంటి దేశాలు కేటగిరీ బిలో ఉన్నాయి. ఇక మూడవది కేటగిరీ సి. సముద్ర రవాణా లేదా నావిగేషన్‌లో అత్యధిక ఆసక్తి ఉన్న దేశాలను కేటగిరీ సి దేశాలు అంటారు. ఈ కేటగిరీలో మొత్తం 20 దేశాలు ఉంటాయి. సింగపూర్, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు కేటగిరీ సిలో ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు కొత్త డైరెక్టర్ జనరల్ నియామకం.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించి ఇన్స్పెక్షన్ అండ్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్గా ఎయిర్ మార్షల్ తేజ్ బీర్ సింగ్ నియమితులయ్యారు. నవంబర్ 30, 2025న పదవీ విరమణ చేసిన ఎయిర్ మార్షల్ మకరంద్ భాస్కర్ రానడే స్థానంలో తేజ్ బీర్ సింగ్ నియమితులయ్యారు. డిసెంబర్ 1, 2025 నుంచి ఇతను ఈ బాధ్యతలు స్వీకరించాడు. ఇక 37 సంవత్సరాల సర్వీస్ అనుభవం ఉన్న తేజ్‌బీర్ సింగ్‌కు 7,000 ఫ్లయింగ్ అవర్స్ అనుభవం కూడా ఉంది. తేజ్‌బీర్ సింగ్ గతంలో బెంగుళూరులోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు శిక్షణా కమాండ్‌లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా పనిచేశాడు. ఇక 2010 సంవత్సరంలో వాయుసేన మెడల్‌ను గెలుచుకోగా 2018 సంవత్సరంలో అతి విశిష్ట సేవా మెడల్‌తో సైన్యం ఈయనను సత్కరించింది. ఫౌలోస్ మార్ గ్రెగోరియన్ అవార్డ్ 2025 8వ ఫౌలోస్ మార్ గ్రెగోరియన్ అవార్డును నవంబర్ 30, 2025న ఢిల్లీలో ప్రదానం చేశారు. ఈ అవార్డును ప్రముఖ శాస్త్రవేత్త టెస్సీ థామస్ గెలుచుకున్నారు. డిఫెన్స్ సైన్స్‌లో ఆమె చేసిన సేవలకు గాను ఈ అవార్డు లభించింది. టెస్సీ థామస్ గతంలో ఇండియన్ మిసైల్ ప్రాజెక్ట్‌ను లీడ్ చేసిన తొలి మహిళగా ప్రసిద్ధి చెందింది. అలాగే వివిధ అగ్ని మిసైల్స్ ప్రయోగాల్లో ఈమె కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా అగ్ని-4, అగ్ని-5 క్షిపణి ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు. అందుకే టెస్సీ థామస్‌ను మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా మరియు అగ్నిపుత్రి అని కూడా పిలుస్తారు. ఇక ఈ అవార్డును ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు. అలాగే అవార్డు విజేతలకు ప్రశంసాపత్రం, జ్ఞాపిక మరియు 5 లక్షల నగదు బహుమతిని అందిస్తారు. అండమాన్‌లో ఇండియా తొలి కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు. పగడపు దిబ్బలపై పరిశోధన మరియు పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం తొలి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కోసం 120 కోట్లు కేటాయించింది. దక్షిణ అండమాన్‌లోని చిడియా టాపులో నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ రీసెర్చ్ సెంటర్ కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇక ఇండియాలోని అన్ని పగడపు దిబ్బల పర్యవేక్షణకు నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నోడల్ ఏజెన్సీగా పనిచేయనుంది. 2024-25 సంవత్సరంలో లక్షద్వీప్ మరియు అండమాన్‌లోని పగడపు దిబ్బలను నాశనం చేసిన గ్లోబల్ కోరల్ బ్లీచింగ్‌ను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయనున్నారు. దేశంలో తొలి ప్రైవేట్ నావిగేషన్ సెంటర్ ప్రారంభం. దేశంలో తొలి ప్రైవేట్ నావిగేషన్ సెంటర్‌కు అనంత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నావిగేషన్ అనే పేరు పెట్టారు. దీనిని అనంత్ టెక్నాలజీస్ కంపెనీ స్థాపించింది. దీనిని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ డిసెంబర్ 2న అధికారికంగా ప్రారంభించారు. ఈ నావిగేషన్ సెంటర్ కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ఇక క్షిపణులు, విమానాలు, నౌకలు, ఉపగ్రహాలు మరియు అనేక ఆధునిక యంత్రాల విజయంలో నావిగేషన్ టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక ఈ ప్రైవేట్ నావిగేషన్ సెంటర్ యొక్క ఉపయోగాలు చూస్తే, నావిగేషన్ సెన్సార్లను ఈ సెంటర్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నావిగేషన్ ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా ఖచ్చితమైన డేటా అందిస్తుంది. ఇక ఇండియా యొక్క సొంత నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్‌ను ఉపయోగిస్తుంది. ఇది నావిగేషన్ సిస్టమ్స్ కోసం నిర్వహణ, మరమ్మతు మరియు సమగ్ర కేంద్రంగా పనిచేస్తుంది. అంటే భారతదేశ రక్షణ పరికరాలను నావిగేషన్ రిపేర్స్ కోసం యూరోప్, ఇజ్రాయెల్ దేశాలకు పంపాల్సిన అవసరం లేకుండా ఇది చేస్తుంది. ఇక
అనంత్ టెక్నాలజీ గురించి చూస్తే ఈ కంపెనీని 1992 సంవత్సరంలో డాక్టర్ పావులూరి సుబ్బారావు స్థాపించారు. ఇతను మాజీ ఇస్రో శాస్త్రవేత్త. ఈ కంపెనీ చంద్రయాన్-3, ఆదిత్య-L1 వంటి ముఖ్యమైన ఇస్రో మిషన్లకు సహాయం చేసింది. భారత్ యూత్ అవార్డ్ 2025 పారా అథ్లెట్ దీప్తి జివాంజీ భారత్ యూత్ అవార్డ్ 2025ను అందుకుంది. ఈమె వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. భారత్ గౌరవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ చేతుల మీదుగా ఈమె ఈ అవార్డు అందుకున్నారు. నవంబర్ 29, 2025న హైదరాబాద్లో ఈ అవార్డును అందజేశారు. సామాజిక సేవ, క్రీడలు లేదా దేశానికి చేసిన అసాధారణమైన కృషిని నేషనల్ మీడియా ద్వారా సరైన గుర్తింపు పొందని వారిని గుర్తించి సత్కరించడం ఈ అవార్డు యొక్క లక్ష్యం. అవార్డు విజేతలకు ట్రోఫీ, సర్టిఫికెట్ మరియు పథకాన్ని అందిస్తారు. ఇక దీప్తి జివాంజీ గతంలో అర్జున అవార్డును కూడా అందుకున్నారు. 2025 టైమ్ మ్యాగజైన్ సీఈఓ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎన్నికైన భారత సంతతి వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి నీల్ మోహన్. గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ 2025 వనతార వ్యవస్థాపకుడు అనంత్ అంబానీ 2025 గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ 2025ను గెలుచుకున్నాడు. వనతార అడవిని ఏర్పాటు చేసి జంతు పరిరక్షణ చేసినందుకు అనంత్ అంబానీకి ఈ అవార్డు లభించింది. ఈ అడవిని 2024 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ అడవి మొత్తం 3000 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డును గ్లోబల్ హ్యూమన్ సొసైటీ అనే సంస్థ ప్రదానం చేస్తుంది. అయితే ఈ సంస్థకు ఒక ప్రత్యేకత ఉంది. దీనిని 1877 సంవత్సరంలో స్థాపించారు. యుఎస్ యొక్క మొట్టమొదటి జాతీయ మానవతా సంస్థ ఇదే కావడం విశేషం. ఇక గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డును అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ప్రదానం చేశారు. ఇక ఈ అవార్డు అందుకున్న అతి చిన్న వయస్కుడిగా అనంత్ అంబానీ రికార్డు సృష్టించాడు. అలాగే ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి ఆసియా దేశస్థుడిగా కూడా నిలిచాడు. టైమ్స్ సీఈఓ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2025 టైమ్స్ సీఈఓ ఆఫ్ ది ఇయర్ అవార్డును యూట్యూబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీల్ మోహన్ గెలుచుకున్నాడు. ఇతను భారత సంతతికి చెందిన వ్యక్తి. ఈ అవార్డును డిసెంబర్ 8న ప్రదానం చేశారు. ఇక నీల్ మోహన్ 2015వ సంవత్సరంలో యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్గా చేరాడు. యూట్యూబ్లో షార్ట్స్ గ్రోత్, యూట్యూబ్ టీవీ విస్తరణ, మానిటైజేషన్ను పెంచడం, కంటెంట్ కంట్రోల్ వంటి విషయాల్లో నీల్ మోహన్ కీలక పాత్ర పోషించాడు. ఇక నీల్ మోహన్ 2023 సంవత్సరంలో యూట్యూబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టాడు. ఇక నీల్ మోహన్ గురించి చూస్తే ఇతను ఇండియన్ తల్లిదండ్రులకు అమెరికాలోని ఇండియానాలో జన్మించాడు. ఇక 12 నుంచి 17 సంవత్సరాల కాలంలో నీల్ మోహన్ లక్నో నగరంలో గడిపాడు. ఇక్కడ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో చదివాడు. నీల్ మోహన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బిఎస్ పూర్తి చేశాడు. అలాగే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏను కూడా పూర్తి చేశాడు. యునెస్కో వారసత్వ పండుగగా భారతీయ పండుగ. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలో దీపావళి పండుగ చోటు దక్కించుకుంది. ఢిల్లీలోని ఎర్రకోటలో ఇండియా తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న ఇంటర్ గవర్నమెంటల్ 20వ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ విషయాన్ని డిసెంబర్ 10, 2025న అధికారికంగా ప్రకటించారు.
ఇక దీపావళి పండుగ ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్న 16వ భారతీయ అంశంగా నిలిచింది. ఇక ఇప్పటి వరకు ఈ జాబితాలో యోగా, కోల్కతా దుర్గా పూజ, కుంభమేళా, పార్సీల నౌరూజ్ పండగ, మణిపురి సంకీర్తన, ఛౌ నాట్యం, కల్బేలియా జానపద గానాలు మరియు నాట్యం, అలాగే కేరళ ముదియట్టు, రామ్‌లీల మొదలైనవి చోటు దక్కించుకున్నాయి. అయితే ఈ 16 అంశాలకి సంబంధించిన పూర్తి వివరాలు మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కొత్తవారు ఉంటే జాయిన్ అవ్వండి. ఇండియాలో తొలి హైడ్రోజన్ రైలు. ఇండియాలో తొలి హైడ్రోజన్ రైలు నిర్మాణం పూర్తయింది. ఈ విషయాన్ని ఇండియన్ రైల్వేస్ అధికారికంగా ప్రకటించింది. ఈ రైలు ప్రారంభానికి సిద్ధంగా ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించాడు. రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ సహకారంతో ఈ రైలును నిర్మించారు. ఈ రైలుకు త్వరలోనే ట్రయల్ రన్స్ పూర్తి చేస్తామని ప్రకటన చేసింది. ఇక ఈ రైలును జింద్ నుంచి సోనీపట్ వరకు నడపనున్నారు. అలాగే ఈ రైలు మొత్తం 89 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. ఇక 2400 కిలోవాట్ల సామర్థ్యంతో ఈ రైలు నడుస్తుంది. అలాగే ఈ రైలుకు 8 ప్యాసింజర్ కోచ్‌లు ఉండనున్నాయి. ఈ రైలులో మొత్తం 2638 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఇక ఈ రైలు నిర్మాణానికి దాదాపు 80 కోట్ల ఖర్చయింది. ఫీడే సర్క్యూట్ విజేతగా భారతీయుడు. గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరో ఘనత సాధించాడు. ఇతను ఫీడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో ప్రజ్ఞానంద 115.17 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఇక భారత సంతతికి చెందిన నెదర్లాండ్స్ క్రీడాకారుడు అనీష్ గిరి 81.18 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచాడు. ఫీడే సర్క్యూట్ టోర్నీని ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ నిర్వహిస్తుంది. ఇక ఈ విజయంతో లీడర్ బోర్డులో మొదటి స్థానంలో నిలిచి 2026 ఫీడే క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు ప్రజ్ఞానంద నేరుగా అర్హత సాధించాడు. ఈ టోర్నమెంట్‌కు ఫీడే సర్క్యూట్ ద్వారా నేరుగా అర్హత సాధించిన పురుష ఆటగాడిగా ప్రజ్ఞానంద నిలిచాడు. ఇక ఈ టోర్నీలో మొదటి 3 స్థానాలలో నిలిచిన వారి వివరాలు చూసుకుంటే 115.17 స్కోర్‌తో ఇండియాకు చెందిన ప్రజ్ఞానంద మొదటి స్థానంలో నిలవగా, 81.18 స్కోర్‌తో నెదర్లాండ్స్‌కు చెందిన అనీష్ గిరి రెండవ స్థానంలో నిలిచాడు. ఇక 71.61 స్కోర్‌తో ఉజ్బెకిస్తాన్‌కి చెందిన నోడిర్బెక్ మూడవ స్థానంలో నిలిచాడు. స్క్వాష్ వరల్డ్ కప్‌కు ఇండియా ఆతిథ్యం. స్క్వాష్ వరల్డ్ కప్‌కు ఇండియా మూడవసారి ఆతిథ్యం ఇస్తుంది. గతంలో ఇండియా 2011, 2023 సంవత్సరంలో స్క్వాష్ వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఇక ఈ వరల్డ్ కప్ డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 14 వరకు చెన్నైలోని ఎస్‌డిఏటీ స్టేడియంలో జరగనుంది. ఈ వరల్డ్ కప్‌లో ఇండియా, డిఫెండింగ్ ఛాంపియన్ ఈజిప్ట్‌తో సహా 12 దేశాలు పాల్గొంటాయి. ఇక గత వరల్డ్ కప్‌లో ఇండియా మూడవ స్థానంలో నిలిచింది. ఇక ఈ పోటీలను వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్ మరియు స్క్వాష్ రాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. స్క్వాష్ పోటీలలో టీమ్‌కు 4 సభ్యులు ఉంటారు. ఇది మిశ్రమ జట్టు టోర్నీ. అనగా ఒకే టీమ్‌లో 2 పురుషులు మరియు 2 మహిళలు ఉంటారు. చెక్ రిపబ్లిక్ దేశానికి కొత్త ప్రధాని ఎన్నిక. చెక్ రిపబ్లిక్ దేశానికి కొత్త ప్రధానిగా ఆండ్రేజ్ బాబిస్ ఎన్నికయ్యాడు. డిసెంబర్ 9, 2025న ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.
ఇతని నియామకాన్ని చెక్ రిపబ్లిక్ దేశ అధ్యక్షుడు పీటర్ పవెల్ అధికారికంగా ప్రకటించాడు. ఇక ఆయన చెక్ రిపబ్లిక్ దేశానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండవసారి. గతంలో 2017 నుంచి 2021 మధ్య కాలంలో ఆయన ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందించాడు. ఇక చెక్ రిపబ్లిక్ దేశం గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దాం. చెక్ రిపబ్లిక్ యొక్క రాజధాని వచ్చేసి ప్రేగ్ నగరం. చెక్ రిపబ్లిక్ యొక్క కరెన్సీ వచ్చేసి చెక్ కొరునా. అలాగే చెక్ ప్రధానమంత్రి ఆండ్రెజ్ బాబిస్, చెక్ ప్రెసిడెంట్ పీటర్ పవెల్. ఇక చెక్ రిపబ్లిక్ యొక్క జనాభా 10.9 మిలియన్ల మంది ఉంటారు. అలాగే చెక్ రిపబ్లిక్ యొక్క విస్తీర్ణం చూసుకుంటే 78,871 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. టీనేజర్లకు సోషల్ మీడియా బ్యాన్ చేసిన తొలి దేశం. 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేసిన తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. 2024 ఆన్లైన్ భద్రతా సవరణ చట్టం ప్రకారం ఈ నిషేధాన్ని విధించారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టిక్‌టాక్, ఎక్స్, యూట్యూబ్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను టీనేజర్లకు ఆస్ట్రేలియా దేశం బ్యాన్ చేసింది. ఈ నిషేధం డిసెంబర్ 10 నుంచి అమలులోకి వస్తుంది. ఇక పిల్లల మానసిక ఆరోగ్యం, ఆన్‌లైన్ వేధింపులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను అకౌంట్స్ ఓపెన్ చేయడానికి అనుమతిని నిషేధించింది. ఒకవేళ అనుమతిస్తే ఆ కంపెనీకి 275 కోట్ల జరిమానా విధించనుంది. ఈ చట్టాన్ని అతిక్రమిస్తే పిల్లలను, తల్లిదండ్రులను శిక్షించదు. సంబంధిత సోషల్ మీడియా కంపెనీస్‌కి శిక్ష ఇస్తుంది. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం 2025. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంను ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న జరుపుకుంటారు. ఈ కార్యక్రమాన్ని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నిర్వహిస్తుంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో ఉంది. ఇక ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం 2025 యొక్క థీమ్ వచ్చేసి మానవ హక్కులు మన రోజువారీ అవసరాలు. ఇక కులం, మతం, జాతి, తరగతి, లింగంతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి యొక్క గౌరవం, స్వేచ్ఛ మరియు సమానత్వాన్ని కాపాడాలనే నిబద్ధతను మానవ హక్కుల దినోత్సవం బలోపేతం చేస్తుంది. అలాగే ఇండియాలో మానవ హక్కులను కాపాడటానికి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 1993 మానవ హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నచ్చినట్లయితే ఈ కమిషన్ లైక్ యొక్క చేయండి, చైర్మన్ షేర్ మరియు చేయండి. సభ్యులను అలాగే సబ్స్క్రైబ్ రాష్ట్రపతి చేసుకోవడం నియమిస్తాడు. మర్చిపోకండి. ఇక 2025 మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్‌గా జస్టిస్ రామ్ సుబ్రహ్మణ్యన్ ఉన్నాడు.